అనుకున్నట్టుగానే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ విజయం సాధించింది. అండ్ ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ఎంతోమంది రకరకాల సర్వేలు చేస్తూ వాళ్ళది గెలుపు వీళ్ళది గెలుపు అనుకుంటూనే ఉన్నారు. ఈవెన్ దో మనం కూడా చాలా సర్వేలు చేసాం, మనం ఆల్రెడీ చెప్పేసాం జూబ్లీ హిల్స్ వచ్చేస్తుందని. కాకపోతే ఇంకా అనుకున్న దానికంటే భారీ మెజారిటీతో వచ్చింది. ఈ జూబ్లీ హిల్స్ గెలుపులో మిగతా పార్టీలు చాలా అందరూ ప్రచారం చేసుకున్నప్పటికీ ఎవరి బలాలు ఎంత, బలహీనతలు ఏంటి, అసలు ఎందుకు కారు అక్కడ అంత కాన్ఫిడెంట్గా ఉండి ఓడిపోవాల్సి వచ్చిందో మాట్లాడుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జూబ్లీ హిల్స్లో కారు ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? ఒకటి, జూబ్లీ హిల్స్ ఎన్నికలు అనేది కొంచెం అకారణంగా ఎన్నికలు వచ్చినాయి. ఇది జనరల్గా బై ఎలక్షన్స్ అనేది కొన్ని బై ఎలక్షన్స్ కొంతమంది రిజైన్ చేస్తూ వస్తాయి, కొన్ని బై ఎలక్షన్స్ కొంతమంది సవాల్ ఇసి రిజైన్ చేసి ఎన్నికలు తెస్తారు. సో కారణాలు ఏవైనా ఒక వ్యక్తి చనిపోతే, ఎమ్మెల్యే చనిపోతే వచ్చిన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో సాదాసీదాగా ఎన్నికలు జరగాలి. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి, పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారాలు చేసి, ఫేక్ సర్వేలు సర్వే చేయలే వాళ్ళు, సర్వేలు చేయకుండానే సోషల్ మీడియాలో వదిలేయడం, ఇట్లా సర్వేలు ఆ సంస్థ పేరు ఈ సంస్థ పేరు వాళ్ళ వీళ్ళ పెయిడ్ సర్వేలు లెక్క చేయించి వదిలేసి ఎన్నికలకు ముందే మేము గెలిచిపోతున్నాం అని చెప్పి, అంటే కన్ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేశారు. గెలిచిపోతున్నాం అనే ఒక ప్రయత్నం వాళ్ళు చేశారు. అంటే వీళ్ళు ఏంటంటే ప్రజలను ఒక పర్సెప్షన్ మార్చాలి, ఫేక్ సర్వేలతో ఒక ప్రయత్నం చేశారు. కానీ ప్రజల పర్సెప్షన్ ఇవాళ రేపు సోషల్ మీడియా మార్చదు. సోషల్ మీడియా తాత్కాలికంగా ఆ క్షణం వరకు ఏదో ఇట్లా చూసి వదిలేయచ్చు, కానీ తర్వాత నిజాలు తెలుసుకునే ప్రయత్నం ప్రజలు చేస్తారు. ఒకటి, గతంలో ఎన్నికలు జరిగినప్పుడు 2023 ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు 2-3 యూట్యూబ్ ఛానల్ ఉంటే మేము కూడా గెలిచేవాళ్ళం అని చెప్పి కేటీఆర్ గారు ప్రకటించారు. అంటే ప్రజల తీర్పును కూడా వాళ్ళు జీర్ణించుకోలేదు. అవును, ప్రజల తీర్పు ఇచ్చిన తర్వాత మేము ఇది ఖచ్చితంగా కూడా ఇది మేము అంచనా వేసుకుంటాం, ఎందుకు ఓడిపోయినాము అనేది ఒకటి ప్రజలకు ఎవరైనా ఇట్లా చెప్తారు. అట్లా కాకుండా మాకు ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ ఉంటే గెలిచేవాళ్ళంటే వాళ్ళు పెట్టుకోవచ్చు కదా సార్ మరి యూట్యూబ్ ఛానల్. అంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక సోషల్ మీడియా ద్వారానే మనం ఏదైనా చేయొచ్చు, ఒకరి మీద బురద చల్లొచ్చు, ఒకరిని వ్యక్తిత్వాన్ని అన్నం చేయొచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు పెట్టుకున్నాం తప్ప నిజంగానే ప్రతిపక్షానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ప్రభుత్వం ఏదైనా ఎక్కడైనా ఏదైనా తప్పిదాలు జరిగితే దాన్ని ఎత్తి చూపొచ్చు, అది ప్రజాస్వామ్యబద్ధంగా. ఆ పని చేయట్లేదు, మొత్తం కేవలం సోషల్ మీడియాను నమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ సోషల్ మీడియా వల్ల ఇవాళ టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో వాస్తవానికి 2023లో గెలిచింది. అవును, బలంగా ఉంది, టీఆర్ఎస్ బలంగా ఉంది అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకున్నది. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది మొత్తం తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే హైదరాబాద్లో టీఆర్ఎస్ గెలిచింది. అవును. సో హైదరాబాద్లో మన కంటోన్మెంట్ బై ఎలక్షన్ వచ్చింది, ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. కంటోన్మెంట్ దాదాపు 13-14,000 గెలిస్తే ఇవాళ జూబ్లీ హిల్స్ 25,000 అంటే 25,000 మెజార్టీతో జూబ్లీ హిల్స్. అంటే హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ మరింత విస్తరించే విధంగా ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికలు కనపడుతున్నాయి. మెయిన్ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో నవీన్ యాదవ్ లోకల్గా అభ్యర్థి, బస్తీల్లో పెరిగి బస్తీల్లో కష్ట నష్టాలు అందరికీ తెలిసిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చి వీళ్ళ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రివర్గం మొత్తం అందరూ అవి ఎన్నిక ఏదైనా అందరూ ఒక టీం వర్క్గా పనిచేసి ఇవాళ నవీన్ యాదవ్ గారిని 25,000 మెజార్టీతో గెలవడానికి తోడ్పడింది. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఇది రెఫరెండంగా భావిస్తారా అని ఒక సవాల్ విసిరించారు. కానీ సార్ విషయం ఏంటంటే ఒక పెద్ద లీడర్ చనిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్, మనం మళ్ళీ అలాంటి ఇంకో లీడర్ని ఎన్నుకోవాలి. సానుభూతి ఓట్లు ఎందుకు? అంటే లైక్ ఇప్పుడు ఈయన చేసిన పనులు మళ్ళీ వాళ్ళ ఆవిడ, వాళ్ళ కొడుకో, వాళ్ళ కూతురుకో సీట్ ఇస్తే వాళ్ళు చేయాలని లేదు కదా. ఒకటి, జనరల్గా ఇక ఎన్నికల్లో వాళ్ళు ఆనవాయితీగా అన్ని రాజకీయ పార్టీలు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలకు ఇస్తున్నాయి. కానీ అసలు గతంలో ఇట్లా లేకుండే, ఎవరైనా చనిపోతే దాన్ని ఇనాన్మెంట్ చేసే ప్రయత్నం, మళ్ళీ అలాంటి లీడర్ని ఎన్నుకోవాలి, ఇనాన్మెంట్స్ చేసేది. కానీ ఆ ఇనాన్మెంట్స్ ఏకగ్రీవం చేసే ప్రక్రియను కూడా తుంగలో తొక్కింది కేసీఆర్ గారే. గతంలో పీజేఆర్ గారు నిలబడ్డప్పుడు అన్ని రాజకీయ పార్టీలు పోటీ పెట్టకపోతే ఈవెన్ టీడీపీ కూడా పోటీ పెట్టలేదు, కానీ కేసీఆర్ గారు పోటీ పెట్టారు. అవును. సో ఈ సంస్కృతిని తుంగలో తొక్కింది కేసీఆర్. ఆ సెంటిమెంటు బీఆర్ఎస్ పార్టీకి వర్తించదు. సో అందుకోసమే
ఈ ఎన్నికలు సెంటిమెంట్తో జరగలేదు. సెంటిమెంట్ అనేది వాళ్ళకి వర్తించదు, ఆ పార్టీకి వర్తించదు, ఆ పార్టీ నుంచి అభ్యర్థి పెట్టినా వర్తించదు. కానీ ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో 2 ఏళ్ల ప్రజాప్రభుత్వం యొక్క పాలనకు కొంత ఇది ఒక నైతికంగా విజయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వాన్ని కూలగొడతాం అని చెప్పి ఒక 3 నెలలు ప్రచారం చేశారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, తర్వాత బై ఎలక్షన్స్, కంటోన్మెంట్, ఆ పార్లమెంట్ ఎలక్షన్ బై ఎలక్షన్ కూడా జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని ఒక ప్రొపగండా రోజు సోషల్ మీడియాలో ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. బాకీ కార్డులని అన్ని రకరకాలుగా ప్రయత్నం చేశారు, బాకీ కార్డులని రకరకాలుగా 420 అని రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఇవాళ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఈ ప్రజాప్రభుత్వానికి ఈ మోరల్ సపోర్ట్, నైతికంగా సపోర్ట్ దొరికింది. ఎందుకంటే ఈ విధంగా ఫేక్ ప్రచారాలతో ప్రజలకు లేని ఆలోచనలు, ప్రజలకు ఆలోచన లేకున్నా ఇది ఉంది అని చెప్పి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయాలనుకున్న ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఇది చెంపపెట్టు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారం ఇక్కడి నుంచి కూడా చేయట్లేదు, అమెరికా నుంచి, దుబాయ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి హైర్ చేసుకొని అక్కడ ఫేక్ ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తారు. మీరు దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాను, ఈ ఫేక్ ప్రచారాలు ఆపండి. మంత్రులపైన, ఎమ్మెల్యేలపైన, వ్యక్తులపైన ఇట్లా ఎవరు మాట్లాడితే వాళ్ళపైన ఫేక్ ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇది తాత్కాలికమే. దీన్ని నమ్ముకుంటే మీ పార్టీ మరి మునిగిపోవడం ఖాయం. మీరు దయచేసి మేము కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా కానీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం ఉండకూడదని ఏం కోరుకోదు. కాంగ్రెస్ పార్టీ అసలే కోరుకోదు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉండాలి, పాలకపక్షం ఉండాలి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. కానీ మీరు చేస్తున్న వ్యవహార శైలి చూస్తే రాను మీరు ప్రజలు ఎవరైనా సరే ఎవరి మీద అయినా కూడా ఫేక్ ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అసలు ఎన్నికలకు ముందు ఏంది, ఎన్నికలకు ముందు వస్తాయని ఎన్నికలకు ముందు మొత్తం వరుసగా రోజు అసలు సర్వేలు కాదు, ప్రచారము, ఎన్నికల్లో ప్రజల్లో ప్రచారం చేసుకోవాలి. అవును, టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి రోజు సోషల్ మీడియాలో దాని ఒక సెంట్రిక్గా, జూబ్లీ సెంట్రిక్గా, హైదరాబాద్ సెంట్రిక్గా దీన్ని ప్రమోషన్ ఇచ్చి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో మొత్తం ప్రమోషన్స్ ఇచ్చి దాన్ని ప్రచారం చేసే ప్రయత్నము, ఫేక్ ప్రచారాలు చేసే ప్రయత్నం చేశారు. ప్రజలకు అర్థమైపోయింది ఏంది రోజు ఇన్ని సర్వేలు వస్తాయా, రోజుకో సర్వే, గంటకో సర్వే వస్తుందని ప్రజలు కూడా అనుకుంటారు కదా. యాక్చువల్గా వీళ్ళు ప్రచారం చేసేటప్పుడు కూడా సార్ ఏం చేశారంటే ఒక పెద్ద ఫ్యాన్లో పింక్ కలర్ కాగితాలు అన్నీ చేసి జనం మీదకి ఇట్లా వదిలేవారనమాట. రోజు మార్నింగ్ వాళ్ళు ఊడ్చుకోలేక అక్కడ కూడా నెగిటివిటీ వచ్చింది తెలుసా, అది పాజిటివ్ రాలేదు. ఓకే, మీరు ఇది కొత్తగా సీరియస్లీ వాడవాడ తిరుగుతా పీపుల్ గాట్ ఇరిటేట్. రోజు ఊడ్చుకుంటున్నప్పుడు మళ్ళీ పింక్ పేపర్లు, మళ్ళీ ఊడిస్తే మళ్ళీ పింక్ పేపర్లు. ఏంది వీళ్ళు ఎందుకు వస్తున్నారని అంత ఇరిటేట్ అయిపోయారు జనాలు. వీ హావ్ సీన్ లైవ్లీ. వాస్తవానికి కూడా కేటీఆర్ గారు మీరు అన్నట్టు అన్ని డివిజన్లో ప్రచారం చేస్తుంటే చేశాడు. డీజే సౌండ్స్, ఎల్ఈడీలు, ఆ చుట్టుముట్టు ఎల్ఈడీలు, అంటే దాదాపుగా నాకు ఒక్కొక్క మీటింగ్ కు 2-3 కోట్లు ఖర్చు పెట్టింది అనిపించింది. ఈజీలీ సార్, 2-3 కోట్లు ఖర్చు పెట్టి ఆ మీటింగ్ కి అంత ఖర్చు చూపించుకుంటున్నావు కానీ నీకేం చేస్తానో చెప్పట్లా. ఆ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం కానీ, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఖర్చు కానీ, అవన్నీ వాస్తవానికి అది ఏదో మాయ చేయాలన్న ప్రయత్నం చేశారు. అట్లాంటివి ఎవరు కూడా ప్రజలు నమ్మరు. మీరు ఇది బై ఎలక్షన్స్ అంటే బై ఎలక్షన్స్ కు మీరు ఒక జనరల్ ఎలక్షన్ లాగా ఇంత పెద్ద ఎత్తున సెటప్ వేసుకొని ఇంత పెద్ద ఎత్తున సాదాసీదా ముఖ్యమంత్రి గారు కూడా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి సాదాసీదా వచ్చారు, ప్రచారం చేశారు, అన్ని డివిజన్లో తిరిగిరు, ఓటు అడగాలి కాబట్టి ఓటు అడుగుతున్నాను, సెక్యూరిటీ అనుమతిస్తే నేను డోర్ టు డోర్ కూడా తిరుగుతాను. కానీ అన్ని డివిజన్లో సాదాసీదాగా ప్రచారం చేసి వెళ్ళారు. వాళ్ళకి ఏం కావాలో చెప్పండి. చేసిన ప్రచారం చూస్తే ఏదో ఇక్కడ మొత్తం సీట్తో మేము ప్రభుత్వం మేము కూలగొడతాం అనే విధంగా ప్రచారం చేసుకుంది. కానీ ప్రభుత్వము శక్తివంతంగా ఉంది, బలంగా ఉన్నది. ప్రజలకు ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేయాలనో ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ను ఆధారంగా ఆర్థిక క్రమశిక్షణతో ఖర్చు పెట్టుకుంటూ ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అమలు చేయాలో అవి చేసుకుంటూ అభివృద్ధి నిర్మాణ రంగం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి చేయాలో అవి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పనిచేసుకుంటూ వెళ్తున్నది. వాళ్ళలాగా ఇలా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టే పరిస్థితిలో ఈ ప్రజాప్రభుత్వంలో లేదు. అట్లా ముఖ్యమంత్రి గారు అసలు లేరు. మంత్రివర్గం అంతా కూడా ఒక టీం వర్క్గా పనిచేస్తుంది.
రోజు ఒక ఫేక్ ప్రచారం, మంత్రివర్గంలో ఈ మంత్రి ఇట్లా, ఆ మంత్రి ఇట్లా, వర్గాలు ఇట్లా అని వాళ్ళ సొంత పత్రికల్లో ఇష్టం వచ్చినంగా ఇష్టానుసారంగా వార్తలు రాసే ప్రయత్నం, విభేదాలను రాసుడు, రకరకాలుగా రాసుడు. ఈ ఎన్నికతో ఖతం అయిపోతుంది ఈ ప్రభుత్వము, ఈ ఎన్నికతో ముఖ్యమంత్రి దిగిపోతాడని, ఈ ఎన్నికతో ఖతమే కాంగ్రెస్ అని రకరకాలుగా ప్రచారం చేశారు. జనాలు నమ్మలేదు సార్. ఎట్లా చెప్పినా ఇప్పుడు కాంగ్రెస్కి ఈయనకు సపోర్ట్గా అందరు మంత్రులు వచ్చారు. అటు ఈవెన్ బీజేపీకి కూడా కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరో వచ్చి ప్రచారాలు చేశారు. బీఆర్ఎస్కి కనీసం కేసీఆర్ కూడా రాలా, కేటీఆర్ ఒక్కడే వచ్చి ప్రచారం చేశారు. సో వాళ్ళ పార్టీలో ఉన్న పరిస్థితి, ఎందుకంటే వాళ్ళ సొంతం కేటీఆర్ గారి చెల్లెలు కవిత గారే పరిస్థితి, ఆ పార్టీలో నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి.